హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు ఆడిన నాటకాన్ని బయటపడిపోవటంతో అక్కడున్న ఆ పిల్లలందరూ ఒక్కసారిగా విష్ణువును తిడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, ఎందుకు నాన్న ఇలా చేశావు? అమ్మ ఎలాంటి తప్పు లేకపోయినా సరే అమ్మది తప్పు ఉండేటట్లే నువ్వు చూశావు. అలాగే అమ్మను అందరూ తిట్టేటట్లు నువ్వు చేశావు. అమ్మని నానా మాటలు అన్నా సరే నువ్వు మాత్రం నిజం చెప్పకుండా ఎందుకు ఇన్నాళ్ళు దాచావు అని చెప్పేసి వెన్నెల తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం ఇప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా అని సర్ది చెప్పాలి అని చెప్పేసి నిన్ను నిజం చెప్పలేను, దాచలేను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, ఎందుకు అమ్మని ఇన్ని మాటలు అంటున్నా సరే నువ్వు ఎంజాయ్ చేస్తూ మాట్లాడావు కదా, అమ్మని ఎందుకు తిడుతున్నారా అని చెప్పలేవు కదా, అడ్డుపడలేదు, అలాగే నీ నాటకాన్ని కూడా బయట పెట్టలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి కూడా, అవును డాడీ, ఎందుకు ఇలా చేసినందుకు నీకు సిగ్గుగా అనిపించటం లేదా? నువ్వు నా బేబీవి, నాకే చాలా చిరాకుగా ఉంది. ఇంత పెద్ద తప్పు చేస్తావా నువ్వు? ఇంత నాటకం ఆడతావా నువ్వు? ఇలా ఆడుతావని, ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నాకు ఇప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందో నీ మీద అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వెన్నెల మాత్రం, ఎందుకు నాన్న, అమ్మంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉండాలి, అంతేకాని ఎందుకు ఇలా అమ్మని అందరితోటి తిట్టిపిస్తున్నావు అని, అమ్మని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి విష్ణువుని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోతాడు.